మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం అందరం కలిసి చదువుకుందాము. బైబిల్ ఉన్న వారందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదవగలిగిన వారందరూ కూడా నాతో పాటు బిగ్గరగా చదవాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం ప్రారంభించుకుందాము. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. మనం చదువుకునే భాగంలో పేతురు అనేటువంటి ఆ భక్తుడు పశ్చాత్తాపడి మరి ఏడ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏ సందర్భంలో జరిగింది అని ఒకసారి లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే, యేసు ప్రభు శిలువ మరణానికి అప్పగించబడక పూర్వము రాత్రి సమయంలో తన శిష్యులైన వారితో ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. ఏమని చెప్పారంటే, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారు, మీరందరూ కూడా నా విషయమై అభ్యంతర పడతారు. చూడండి ఒకసారి 26వ అధ్యాయం మత్తయి సువార్త 31వ వచనంలో, అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు, ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చెదరిపోనని వ్రాయబడి ఉన్నది కదా అని చెప్పారు. ఎప్పుడైతే యేసు ప్రభు తన శిష్యులతో ఈ మాట చెప్పారో, శిష్యులందరూ ఆయనతో మాట్లాడడానికి కొంచెం సందేహించారు. కానీ పేతురు చొరవ తీసుకుని మాట్లాడి, ప్రభువా వీళ్ళందరూ అభ్యంతరపడిన నేను మాత్రం అభ్యంతరపడను అనేటువంటి పదాన్ని అక్కడ వాడుతూ ఉన్నాడు. అభ్యంతరపడనంటే పర్లేదేమో, అక్కడ ఇంకో మాట అన్నాడు, నేను ఎప్పుడునూ అభ్యంతరపడను అన్నాడు. మరలా దానికి ముందు ఏమన్నాడంటే, వీళ్ళందరూ అభ్యంతరపడినా అంటే వాళ్ళందరూ అభ్యంతర పడతారు, నేను మాత్రం అసలు అభ్యంతర పడేవాడినే కాదన్నట్లుగా అక్కడ జవాబు ఇచ్చాడు. అంటే యేసుప్రభు అన్నారు, చూడండి 34వ వచనంలో, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదవని నీతో చెప్పుచున్నాను. ఈ రాత్రి నువ్వు అబద్ధం ఆడతావయ్యా అంటే అతను అబ్బాయి కాదు కదా అన్నాడు. అది చూడండి ఇప్పుడు అన్నాడు 35వ వచనంలో, మరలేమన్నాడు ఆ మాట చెప్పాక, పేతురు ఆయన చూసి, నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పను. ఇక్కడ చూడండి యేసుప్రభు చెప్పాడు, ఆయన చెప్పిన మాటకి మరలా తిరిగేసి అన్నాడు, లేదు లేదు నేను చావలసిన చేస్తాను కానీ యేసుప్రభు ఎవరో తెలియదని మాత్రం నేను చెప్పను అని ఇంత కాన్ఫిడెన్స్గా ఈ పేతురు చెప్తూ ఉన్నాడు. యేసుప్రభు 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. శరీరధారిగా భూమి మీద ఆయన సేవా జీవితంలో మరి 30 సంవత్సరాలు ఆయన సేవా పరిచర్య ప్రారంభించారు. 3.5 సంవత్సరాలు మాత్రమే పరలోకరాజ్య సువార్త ప్రకటించి అనేకమంది అద్భుతాలు చేసి, చనిపోయిన వారిని సజీవులుగా లేపి, దయ్యముల ద్వారా పీడించబడుతున్న వారిని బాగు చేసి, అనేక మంది రోగులైన వారిని బాగు చేసి, చివరికి సర్వలోక మానవుల యొక్క పాప పరిహారం కోసం తన ప్రాణమును బలిగా అర్పించి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి సజీవునిగా ఆయన లేచినటువంటి వాడు. ఆ 3.5 సంవత్సరాల సేవా జీవితంలో 12 మంది శిష్యులు యేసుప్రభుని వెంబడించారు. వారిని మాత్రమే అపోస్తులు అని పిలుస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ 12 మంది శిష్యులు చివరి వరకు ఉన్నారంటే శిలువ మరణానికి వెళ్ళేంత వరకు ఉన్నారు. అందులో ఒక్కడ మాత్రం శిలువ మరణానికి అప్పగించాడు, వాడి పేరే ఇస్కరియోతు యోధా. సరే, ఇప్పుడు ఈ శిష్యుల్లో ఒక శిష్యుడు ఎవరయ్యా అంటే పేతురు. మన చదివిన భాగంలో ఉన్నటువంటి శిష్యుడి పేరేంటి చెప్పండి? పేతురు. సీమోను పేతురు అని పిలుస్తారు. ఈ సీమోను పేతురు అనేటువంటి వ్యక్తి బేత్సయిదాలో పుట్టి కపెర్నహూములో తాను నివసించేటువంటి వాడు. బేత్సయిదాలో పుట్టాడు, పెరిగాడు. కపెర్నహూములో తాను కాపురం ఉంటా ఉన్నాడు. ఈ కపెర్నహూము అనేటువంటి ఈ బేత్సయిదా అనేటువంటి ఈ గ్రామాలు ఎక్కడంటే గలిలయ సముద్ర తీరములో ఉండేవన్నమాట. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఉండేది సముద్ర తీరంలో కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ప్రధానమైనటువంటి పని ఏంటంటే సముద్రంలో చేపలు పట్టడం, ఇది వృత్తి. కాబట్టి సీమోను పేతురు కూడా వృత్తి ఏంటంటే చేపలు పట్టడం.
సీమోను పేతురు యొక్క సహోదరుడి పేరు ఏంటంటే అంద్రియ. ఆయన కూడా ప్రభువుని వెంబడించినట్టు శిష్యులో ఒక ఆయనగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు ఈరోజు మనం పేతురు యొక్క జీవితంలోంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఏంటి ప్రాముఖ్యమైన విషయాలంటే, పేతురు ఎలాంటి వాడంటే ప్రభువుతో సన్నిహితంగా ఉన్నవాడు. ఒక మాటలో చెప్పాలంటే, మొదటగా ఏం పేతురుని శిష్యుడిగా ఉండడానికి ప్రభు పిలవలేదు, కానీ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అపోస్తలుల యొక్క 12 మంది పేర్లలో మొట్టమొదటి పేరు ఎవరిదో తెలుసా? సీమోను పేతురు పేరు ఉంటుంది. అంటే శిష్యుల్లో ప్రథముడుగా, అపోస్తలుల్లో ప్రథముడుగా పిలువబడుతూ వచ్చాడు. ప్రభువుతో సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. అనేకమైన ప్రశ్నలు వేశాడు, సమాధానాలు పొందాడు. మళ్ళీ పేతురున్నటువంటి గొప్ప గుణం ఏంటంటే, ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే పరుగు దగ్గర ఒప్పుకుని ఇడిచిపెట్టేటువంటి మంచి గుణం కలిగినటువంటి వ్యక్తిగా సీమోను పేతురుని మనం చూడగలం. అయితే ఇలాంటి సీమోను పేతురు ఏమయ్యాడయ్యా అంటే, అబద్ధమాడి యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని పడిపోయాడు. సరే, ఆలోచన చేయండి. ఇంత గొప్ప భక్తుడు, ఇంత గొప్ప ప్రభువుతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి సులువుగా పడిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కానీ ఈరోజు ఈ పేతురు పడిపోవడానికి, సీమోను పేతురు పడిపోవడానికి గల ఒక 5 కారణాలని నేను మీ గమనంలోకి తీసుకుని వస్తా. అండ్ పడిపోయిన కారణాలు కూడా మనకు అవసరమా అంటే, అంత గొప్ప భక్తుడినే, యేసు ప్రభువుని వెంబడించినటువంటి ఆ గొప్ప భక్తుడినే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని అబద్ధమాడిచ్చాడు. ఎవరు? సాతాను. ఇప్పుడు అంత గొప్పవాడే అబద్ధం ఆడి పడిపోతే మనం అంత గొప్పవాళ్ళు ఉంటారా? మనల్ని చాలా సులువుగా సాతాను పాడేయగలరు, అవునా కదా? కాబట్టి భక్తులు పడిపోవడానికి గల కారణం ఏంటో మనం చూసినప్పుడు, అలాంటివి మన జీవితంలో రాకుండా మనం జాగ్రత్త పడితే మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకున్న వారము అవుతాం. కాబట్టి ఇప్పుడు ఒక 5 విషయాలు, పేతురు పశ్చాత్తాపడిన విషయాన్ని చివరిలో ఉన్నదాన్ని మనం ముందుగా చదువుకున్నాం. తను పశ్చాత్తాపడక పూర్వము ఏ కారణం చేత పశ్చాత్తాపడ్డాడంటే, తనలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని పొరపాట్లు చేశాడు. కాబట్టి ఆ కారణం చేత తిరిగి లేపబడి పశ్చాత్తాపడి మనం చూడగలుగుతున్నాం. ఒక 5 కారణాలు చూద్దాం. తను పడిపోవడానికి గల ఒక 5 కారణాలు మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనంలో, అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినా నేను ఎప్పుడునూ అభ్యంతరపడను అని చెప్పాను. కానీ ఇప్పుడు పేతురులో ఉన్నటువంటి బలహీనత ఏంటి? సాధారణంగా ప్రభువుతో మాట్లాడు అంతే కదా అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ మాటలో మనం గ్రహించవలసినటువంటి వాస్తవ పరిస్థితి ఒకటి ఉంది. ఏమన్నాడంటే, తను తాను గొప్పవానిగా ప్రదర్శించుకుంటూ తన తోటి శిష్యులందరూ కూడా బలహీనులే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తన తోటి శిష్యులందరికంటే నేను గొప్పవాడిని అన్నట్లుగా తన మాట యొక్క భావాన్ని మనం గ్రహించగలుగుతున్నాం. ఒక వ్యక్తి ఎప్పుడు విశ్వాస జీవితంలో భ్రష్టుడైపోతాడంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే తను దిగజారిపోతాడంటే, తన తోటి వారందరికంటే నేను గొప్పవాడిని అని అనుకున్నప్పుడు పడిపోతాడు. ఇది గమనించాలి మనం. వీళ్ళందరికంటే నేను బాగా పాడగలను, వీళ్ళందరికంటే నేను బాగా ప్రార్థన చేయగలను, వీళ్ళందరికంటే నేను చాలా భక్తిగా జీవించగలను అని అనుకుంటే ఏదో సమయంలో ఏమైపోతాం? పడిపోతాం. కానీ తోటి వారందరికంటే ఎప్పుడు నేను గొప్పవాడిని మనం అనుకోకూడదు. ఇంకోటి ఏంటంటే, యేసు ప్రభు చెప్పిన మాట కరెక్ట్ అవుతుందా, పేతురు చెప్పిన మాట కరెక్ట్ అవుతుందా? మీరు అందరూ అభ్యంతరపడతారా అని ప్రభు చెప్పేశాడు. సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన మాట వాస్తవం, యేసుప్రభు అంటేనే సత్యం. అలాంటిది ఆయన మాట ఏమో తప్పు, నా మాట ఏమో ఒప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కోసారి మనం కూడా అంతే, ప్రభు నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, నేను చెప్పేది కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాం. అందుకే అనేక పర్యాలు భక్తిలో మనం నిలబడకుండా పడిపోయిన వారుగా ఉంటూ ఉంటాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12 చూడండి. ఎందుకింత ఇచ్చించుకున్నాడు, ఎందుకింత గొప్పవాడుగా తను ప్రదర్శించుకున్నాడు అని అంటే, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం, ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడును. అర్థమవుతుందండి? ఆపత్తు రాకముందంట నరుని యొక్క హృదయం ఏదంట? అతిశయపడుతుంది. నేను నాకంటే గొప్పవాళ్ళు ఎవరు అని చెప్పి తనను తాను అతిశయపడుతూ ఉంటాడు.
తప్పకుండా ఆపదలో ఉదయాన్ని ఏమవుతాడు, అలా అతిశయపడేవాడు పడిపోతాడు. కానీ ఇప్పుడు పేతురు కూడా అతిశయపడ్డాడు, అందుకే పడిపోవడానికి కారణంగా మనం చూస్తూ ఉన్నాం. లోకసు వార్తలో యేసుప్రభు వారు చెప్పారు, 18వ అధ్యాయంలో 10వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూడగలిగితే ఇద్దరు వ్యక్తులు కనపడతారు దేవాలయానికి వెళ్ళి ప్రార్థించేటువంటి వ్యక్తుల్లో. ఒక వ్యక్తి పేరేంటి, పరిసయుడు, మరొక వ్యక్తి పేరు సుంకరే. ఈ పరిసయుడు యొక్క ప్రార్థనా జీవితంలో మనం చూస్తూ ఉంటే తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థిస్తున్నాడా, తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడా? హెచ్చించుకుని ప్రార్థన చేస్తున్నాడు పరిసయుడు. వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాడు? 2 మార్లు ఉపవాసం ఉన్నాను, సంపాదనలో 10వ వంతు అంతా చెల్లిస్తాను. అంటే అతని ప్రార్థనలో అతిశయిస్తూ హెచ్చించుకుంటూ ప్రభు సన్నిధిలో తను గర్విస్తూ ప్రార్థన చేస్తున్నాడు. బయట నిలబడినటువంటి ఆ యొక్క సుంకర కంటే నేనే గొప్పవాడిని అంటగా ప్రదర్శించుకున్నాడు. కానీ ఇప్పుడు పరిసయుడు పాపిగానే మిగిలి వెళ్ళిపోయాడు. కానీ బయట నిలబడిన సుంకరయ్యా లోను ప్రవేశించకుండా నాకు అర్హత లేదు, నేను ఘోరమైన పాపిని అని చెప్పి ప్రభు దగ్గర ఒప్పుకున్న కారణం చేత, తను తగ్గించుకున్న కారణం చేత ఇప్పుడు ఆ సుంకరి పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. కాబట్టి మనం గమనించాలి, ఎప్పుడు కూడా తోటి వారి కంటే నేను గొప్పవాడిని అని ఎప్పుడు కూడా మనం అనుకోవచ్చంటారా? చెప్పండి, అనుకోకూడదు. చాలామంది అలాగే తలంచుకుని తమ జీవితాల్లో తాము పతనం అయిపోతూ ఉంటారు. నాకన్నా ఏ విషయంలో వాడు గొప్పడు, నాకంటే మేము ఏ విషయంలో గొప్పదే, నా స్థాయి ఏంటి, నా హోదా ఏంటి, ఇలా అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రోజున ఏమవుతుందో తెలుసండి, విశ్వాస జీవితాలు పడిపోతారు. కానీ ప్రభు దగ్గర మనం తగ్గించుకోవాలి. ఇంకొక మాట చెప్పాలంటే, తమ తోటి వారి కంటే తాము ఎంత అల్పులమో గుర్తించాలి. అరే వారు చక్కగా పాడుతున్నారు, నాకు అలా రాదు అని మనం తగ్గించుకోవాలి. తోటివారు చాలా ప్రార్థన పరులు, మా తోటివారు చాలా భక్తి పరులు, నాకు ఇంకా అంత భక్తి లేదని అని అనుకోవాలి. అంతేగాని ఇతరులకంటే నేను గొప్పవాడని ఎప్పుడు కూడా మనం ప్రదర్శించుకోకూడదని మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో మాట రాయబడింది, తాను నిలిచి ఉన్నానని తలంచుకునేవాడు పడకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలండి. నిలిచి ఉన్నానని తలంచేటినవాడు పడిపోకుండా చూసుకోవాలి ముందు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పేతురు అనేటువంటి భక్తుడు తన జీవితంలో తన మొట్టమొదట ఎంత అలుపుడో గుర్తించలే, నేను గొప్పవాడిని అతిశయించాడు. తన తోటివారి కంటే గొప్పవాడిని అనుకున్నాడు. ఒక విధంగా చెప్పాలి, తోటివారందరూ కూడా బలహీనలే అనుకున్నాడు. మీకేం తెలుసు చెప్పండి? మీ తోటి వాళ్ళు ఇంటి దగ్గర ఎంతసేపు ప్రార్థన చేస్తారు మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళ వ్యక్తిగత జీవితం మీకు తెలుసా? వాళ్ళ ప్రార్థన జీవితం మీకు తెలియదు, వాళ్ళ వాక్యాన్ని అనుసరించే విధానం మీకు తెలియదు, వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడే మాటల విధానం మీకు తెలియదు. ఏ విషయంలో తోటివారి కంటే గొప్పవాళ్ళని మనం ఎంచుకుంటాం? డబ్బును బట్టా, ఆస్తిని బట్టా? అసలు అది సాటిరాదు కదా భక్తికి, దాన్ని పక్కన పెడితే. కాబట్టి ఎప్పుడు కూడా తోటివారి కంటే నేను గొప్పవాడిని ఎప్పుడు మనము అనకూడదు. పేతురు పడిపోవడానికి గల మొట్టమొదటి కారణం తను అతిశయించాడు, తోటివారి కంటే గొప్పవాడని అనుకునేది మొట్టమొదటి కారణం. ఇక రెండవ కారణం చూద్దాం. రెండవ కారణం, తను పడిపోవడం గల రెండవ కారణం మార్క్స్ వార్త 14వ అధ్యాయం 37వ వచనం చదవాలి త్వరగా. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 37వ వచనం. మరలా ఆయన వచ్చి నిద్రించుడు చూసి, సీమోను నీవు నిద్రించున్నావా? ఒక గడియను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. యేసుప్రభు ఏం చెప్పాడంటే మెలకువతో ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఇదంతా యేసుప్రభు శిలువ మరణానికి అప్పగించబడే ముందు జరిగినటువంటి సంగతులు ఇవన్నీ. అర్థమవుతుందండి? కానీ ఇప్పుడు ఏమన్నాడంటే ప్రార్థన చేయమన్నాడు వాళ్ళని. ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. కానీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు సీమోను పేతురు? అంటే తోటి వాళ్ళు నిద్రపోతున్నారు అనుకోండి, ఎందుకంటే మనం ధ్యానం చేసేది ఎవరి గురించి? పేతురు గురించి. కానీ పేతురు ఏం చేశాడు? ఇప్పుడు అది కావాలి మనకి. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నిద్రపోతున్నాడు. యేసుప్రభు ఏమో మెలకువతో ప్రార్థన చేయమంటే నిద్రపోతున్నాడు. అంటే ఏది చేయమన్నాడో దాన్ని చేయట్లేదు, ఏది చేయొద్దన్నాడో దాన్ని చేస్తున్నాడు. ఇదే చాలామంది జీవితాల్లో బలహీనలు అయిపోవడానికి పడిపోవడం గల కారణం ఏంటంటే దేవుడు చేయమన్నది చేయం, ఏది దేవుడు చేయొద్దన్నాడో దాన్నే చేస్తాం. అందుకే ఆత్మీయతలో పడిపోయే దేవుని దూరము
అయిపోతున్నాం. కాబట్టి మెలకువతో ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? మనం మెలకువతో ఉండి ప్రార్థన జీవితం ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలదా? పేతురు గారికే కాదు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువతో ఉండి ప్రార్థన చేయండి. కొంతమంది ఉదయం లేచి 9, 10 అయినా సరే లెగరు. ప్రార్థన సంగతి దేవుడి ముందు లెగరు, 9, 10 అయినా లెగరు. కాబట్టి మొట్టమొదటి నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలంటే మొట్టమొదటి కూడా దాన్ని చేయించాలి. ఏంటిదంటే దుప్పటం చేయించాలండి. అంటే ఏంటది? మొనగ తీసుకుని కప్పుకొని శుభ్రంగా పడుకుంటామే, నిద్ర జీవితాన్ని జయించాలి. ఏ వ్యక్తి అయితే నిద్రను జయిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో ప్రార్థన వస్తుంది ఆటోమేటిక్గా. అర్థమవుతుందండి? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోకపోతే సోమరపోతులాగా మనం 9, 10 దాకా పడుకునే ఉంటే శోధనలో పడిపోతే ఎక్కడ పడతాం చెప్పండి? భక్తిహీనులు అయిపోతే ఏమైపోతాం చెప్పండి? భక్తిపరులు అయిపోతామా? చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 4-5 వచనాలు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 4-5 వచనాలు. నీ కన్నులకు నిద్రైనను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీకము. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. పక్కన వాళ్ళు ప్రార్థన చేస్తుంటే పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా? గురకబెట్టేస్తుంటారు. ఆల్నైట్ ప్రేయర్లు జరిగేది అదే అక్కడక్కడ. కొంతమంది మెలకువగా ఆమె అని చెప్తారు, నిజంగా వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు. మరి కొంతమంది వాళ్ళు చేసుకుంటారు ప్రార్థన, నా వంతు అయిపోయింది కదా అని గురకబెట్టి. ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో అంట నీ కన్నులకు ఏం రాకూడదు? నిద్ర అయినను కనురెప్పలకు కునుకుపాటైన రానివ్వకూడదు. ప్రార్థన చేసేటువంటి వ్యక్తి జీవితంలో ఇది ఉండాలి. కానీ సీమోను పేతురు ప్రార్థన చేయడానికి మోకరించాడు, కానీ ఏం చేస్తున్నాడు? కన్నులు నిద్ర వచ్చేసింది, కనురెప్పలకి కునిపాట్లు వస్తాను. కొంతమందికి ఏది ఆసక్తి తెలుసండి? యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10-11 వచనాలు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10-11 వచనాలు. ఆన్ 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 ఏం చేస్తారంటే కలవరిస్తూ పడుకునేవారు నిద్రాసక్తులు. ఏమండి? కాపర్లకు పెట్టిన పేరు అది. కొంతమంది బద్ధకస్తులైన కాపర్లు పెట్టిన పేరు అది. తిండిపోతులు అన్నాడు, వాళ్ళందరూ కూడా బద్ధకస్తులు అన్నాడు, అవన్నీ రాసుకొచ్చాడు. కానీ ఇప్పుడు మనకు అవసరమైన మాట ఏంటంటే నిద్రాసక్తి కలిగిన వాళ్ళట. అంటే వాళ్ళకు ఉన్న ఆసక్తి దేని మీద ఉందంటండి? నిద్రపోవడానికి వాళ్ళకు ఉన్న ఆసక్తి ఇంక మరి దేని మీద లేదు. కొంతమందికి భలే ఆసక్తి ఉంటుంది నిద్రకే. పగల నిద్రపోతుంటారు, రాత్రి నిద్రపోతుంటారు. ఎప్పుడు చూసినా నిద్రే. వీళ్ళని ఏమనాలి అంటే, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక కాపరి గురించి చెప్పాడు కాబట్టి చెప్తున్నాను. యోనా అనేటువంటి దైవజనుడు దేవుడు ఏమన్నాడు? నినివేకి వెళ్ళి ఏం చేయాలి? దాని దుర్గతి పడతా ఉందనేది, నాశనం కాపోతుందని ప్రకటించమని చెప్తే నినివేకి వెళ్ళకోకుండా ఇటు వెళ్ళాడు. సరిసికి వెళ్తూ వాడలో ఏం చేస్తున్నాడండి? చక్క దిగుబాగులోకి వెళ్ళి నిద్రపోతున్నాడు. ఆపద వచ్చింది, సముద్రం అల్లకల్లోలుగా ఉంది, ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఓడలో ఉన్న అన్యులందరూ కూడా వారి దేవతలకు వారు ప్రార్థన చేస్తుంటే నిజమైన దేవుడిని నమ్ముకున్నటువంటి వ్యక్తి, సృష్టికర్త దేవుని ఆరాధిస్తుందని చెప్పి వాళ్ళ ముందే గొప్పగా ప్రకటించినటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడండి? అప్పుడు ఓడ నాయకుడు వచ్చి ఏమన్నాడు చెప్పండి? పోయి నిద్రపోతా. యోనా నిద్రపోతు చెప్పండి. ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థన చేయని వారందరూ కూడా ఎవరు చెప్పండి? నిద్రాసక్తి కలిగిన వారు నిద్రపోతులు. కాబట్టి మన జీవితం ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సీమోను పేతురు పడిపోవడం రెండవ కారణం ఏంటంటే చెప్పండి ఏంటది? మెలకువతో ఉండి ప్రార్థన చేయలేకపోయాడు. ఇది చాలా ప్రాముఖ్యం. చాలామంది ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఎరగక ఆదివారం ఆరాధనలో మందిరం నిండిపోద్ది, కానీ వారం మధ్యలో ప్రార్థన గుడుకులో మాత్రం ఏమండి ముందు భాగం కూడా నిండదు. షాపులు వేసేస్తారు, అక్కడ దాకా పొడుగేసేస్తారు, కానీ ఖాళీగానే ఉంటాయి. కారణం ఏంటి? కృతజ్ఞత కూడి కంటే మందిరం ఖాళీ ఉండదు. ఆరాధన అంటే నిండిపోతారు,
కానీ ప్రార్థన సమయంలో అంతమంది లేకపోవడం గల కారణం ఏంటంటే ప్రార్థన చేసే భారము. ఇక్కడ సీమోను పేతురు మెలకువతోని ప్రార్థన చేయలేని కారణం చేత తను పడిపోయాడు. ఇక మూడో కారణం చూడండి, మత్తయి సువార్త యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్తలో 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. సీమోను పేతురునొద్ద కత్తి ఉన్నందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని చెవి తెగ నరికెను. యేసు ప్రభువుని అప్పగించడానికేమో ఒకడు ఆల్రెడీ తీసేసుకున్నాడు, ధనం తీసుకుని వచ్చాడు. ఎవరతను? ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల దగ్గరికి ఒప్పందం కుదుర్చుకుని, ఇదిగో నీ దగ్గర సైన్యాన్ని పంపించు అని చెప్పంటే, ఇప్పుడు ఆ ప్రధాన యాజకుల దగ్గర నుంచి కొంతమంది సైన్యం బయలుదేరి వచ్చారు. రాత్రి సమయంలో వచ్చేటప్పటికి ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుకి ముద్దు పెట్టి అప్పగించాడు. ఇప్పుడు యేసు ప్రభువుని పట్టుకుని సైన్యం తీసుకెళ్ళడానికి వస్తే పేతురు గారు ఏం చేశారు తెలుసా? పేతురు గారి దగ్గర ఏముందంటండి? కత్తి ఉందంట. కత్తి ఉండి దగ్గరికి మా ప్రభువునే పట్టుకుంటా విడరా అని చెప్పి ఒక సైనికుడి దగ్గర ఏం చేశాడంట, ఈ కత్తి పట్టుకుని అలా కొట్టాడు. మరి పేకేసేద్దాం అనుకుంటాడు, వాడు తలకాయ తిప్పుకున్నాడేమో, చెవి దిగిపోయింది. వాడి పేరు మలుక్కు, ప్రధాన యాజకుని యొక్క దాసుడు. సరే, ఇప్పుడు యేసు ప్రభు మరలా ఆ చెవి తీసాడు పెట్టి వాడు స్వస్థపరిచాడు. మరలా వాడి చెవి వాడికి వచ్చింది. నువ్వు నీ కత్తిని వరలో పెట్టు, కత్తి పట్టుకున్నాడు కత్తితోటే పోతాడయా అని చెప్పాడు. సరే, ఇప్పుడు అది జరిగింది. ఇప్పుడు పేతురులో ఉన్నటువంటి మూడవ బలహీనత ఏంటయ్యా అంటే, యేసుప్రభు చెప్పాడా చెవి నరకమని? చెప్పాడండి. ప్రవచనం ఉంది, అక్రమకారుల్లో ఒకనికి ఎంచబడిన వాడుగా ఉండటం కోసం కత్తి పెట్టుకోవాలి తప్ప వాళ్ళు నరకమని మాత్రం ప్రభు చెప్పలే. బాగా గ్రహించండి. కానీ ఇతను గబగబా లేచిపోయి మిగిలిన శిష్యులు అందరూ కూడా ఉన్నారు, ఎవరు అంత సాహసం చేయలే. పేతురు మాత్రం చేశాడంటే ఆయనలో గుణం ఉంది. ఏంటి ఆ గుణం అంటే తొందరపాటు గుణం. ఏంటి చెప్పండి? అది తొందరపాటు గుణం. తొందరపాటు తనంతో లేచిపోయి త్వరగా ఆ చెవిని నరికేసాడు. చాలామంది జీవితాల్లో భక్తిహీనులు అయిపోతానికి, భక్తిని విడిచిపెట్టడానికి, దేవుని దూరం అయిపోవడం గల కారణం ఏంటంటే తొందరపాటు. ఈ తొందరపాటు చాలా ప్రమాదం. తొందరపాటు చాలా ప్రమాదం. ఇందాక బ్రదర్ గారు వాక్యం చెప్తూ శారమ్మ అబ్రహాముకి ఎవరిని అప్పగించిందంట? ఆగర్ని అప్పగించింది. ఏ శాస్త్రం చదివిందో కానీ మొత్తానికి శారమ్మ తీసుకున్న నిర్ణయం కూడా తొందరపాటు నిర్ణయమే. దానివల్ల భూమి మీదకి ఎవరు వచ్చారు? ఇష్మాయేలు సంతానం వచ్చింది రాలేదా? ఇప్పటికీ ఎవరికి యుద్ధాలు జరుగుతుంది? ఇశ్రాయేల్ జనానికి, ఇష్మాయేల్ జనానికి. ప్రపంచంలో కూడా శాంతి లేకపోవడానికి అదే కారణం. కానీ తొందరపాటుగా తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఏం చేద్దంటే భవిష్యత్తులో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనేలాగా చేస్తుంది. ఆదామవ్వలకు పుట్టారు ఇద్దరు కుమారులు. ఎవరాళ్ళు? కయ్యను, ఏబేలు. ఏబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడని చెప్పి కయ్యను కోపం వచ్చి తొందరపాటు ఏం చేశాడు? ఏబేలుని చంపేశాడు. తొందరపాటు తను చేసినటువంటి ఒక పని ఏమైందంటే దేశదిమ్మరగా మిగిలిపోయాడు కయ్యను. ఏమైపోయాడండి? దేశదిమ్మరైపోయాడు. తొందరపాటు నిర్ణయం జీవితాన్ని నాశనం చేస్తుంది. జీవితాన్ని నాశనం చేస్తుంది. యేసుప్రభు బేతనీకి వచ్చినప్పుడు మరి వచ్చి యేసుప్రభు పాద దగ్గరకు వచ్చిన ఆయన యొక్క ఉత్తమమైన వాక్యాన్ని వింటూ ఉంటే మార్త, అరే ప్రభువే మా ఇంటికి వచ్చాడు, నేను కూడా వెళ్ళి అక్కడ దేవుని మాట వినాలని చెప్పి ఆలోచన వండుకోకుండా ఏమంది, విస్తారమైన పనులు పెట్టేసుకుని ఏమందండి, ప్రభువా నీకు చింతలేదా? అసలు ఆయన ప్రశ్నించేటువంటి స్థాయి మార్తకు ఉందండి? లేదు. తొందరపాటుతో మాట అనేసింది. ప్రభు ఎంత ఖచ్చితమైన మాట అంటే, మార్తా నీకు తెలీదా అంటే మనలా ఉండు. ఆయన తెలుసా, మార్తా మార్తా నీవు అనేకమైన పనులు అంటే గుచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ మాటకు బుద్ధి తెచ్చుకోవాలి. తొందరపాటు నిర్ణయాలతో చాలామంది జీవితాల్లో ఎన్నో నష్టాలు తెచ్చుకున్నారు లేదండి? చాలామంది తెచ్చుకుంటూ ఉన్నారు. కోపం వచ్చేద్ది. ఈ కోపంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. ఈ తొందరపాటు నిర్ణయం ఏం చేస్తుందంటే ఒక్కోసారి దేవుడి మందిరానికి కూడా దూరం చేద్దాం. లేరు అలాగా తొందరపాటుతనంతో నిర్ణయం తీసుకుని దేవుడి మందిరం విడిచిపెట్టేసిన వాళ్ళు
తొందరపాటు నిర్ణయాలు తీసుకుని సహవాసం దూరం అయిపోయిన వాళ్ళు, తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుని లోకంలో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. మందిరాన్ని, సహవాసాన్ని, వాక్యాన్ని విడిచిపెట్టేసి, దేవుని కూడా విడిచిపెట్టేసి లోకంలో పాపంలో కలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తొందరపాటు నిర్ణయాలు వాళ్ళ జీవితంలో వాళ్ళు భక్తిని లేపడానికి అది కారణంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పేతురులో ఉన్నట్టు నిర్ణయం ఏంటయ్యా అంటే, కారణం ఏంటి పడిపోవడానికి గల కారణం, మూడో కారణం ఏంటంటే తొందరపడతాను అని చెప్పండి. అది తొందరపడతాను. ఈ క్రైస్తవుడా, దేవుని బిడ్డలుగా చెప్పుకున్న మన అందరి జీవితాల్లో ఎప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రార్థనాపూర్వక నిర్ణయాలు చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఏ విషయంలో కూడా మంచిది కాదు. ఒక ఇల్లు కట్టే విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. పెళ్లి చేసే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు పనిచేస్తాయా? పనిచేయవు. ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. భక్తికి తొందరపాటు నిర్ణయం అసలే పనిచేయదు. ఇక్కడ పేతురు పడిపోవడానికి ఇది మూడవ కారణం. ఇక నాలుగోది మనం చూద్దాం. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనంలో పేతురు పడిపోవడం గల నాలుగో కారణం. 26వ అధ్యాయం 58వ వచనం. యేసును చంపవలనని మత్తయి సువార్త 26వ అధ్యాయం 58వ వచనమేనా? కొద్ది గట్టిగా చదవండి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి, ఈ మాట కోసం చదివించాను, అది వదిలేసి మిగిలిన చదువుతున్నారు. సరే, ఒకసారి ఆలోచన చేయండి. సీమోను పేతురు ఎలాంటివాడని చెప్పాను ఇందాక. ప్రభువుకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రథముడుగా అపోస్తుగా పిలవబడిన వ్యక్తి, ప్రభువుతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రభువుతో ఎక్కువ మాట్లాడినటువంటి వ్యక్తి అని చూస్తాం. మిగిలిన శిష్యులు ఎవరు కూడా పేతురులాగా ఎక్కువసేపు మాట్లాడలే ప్రభుతో. అంత గొప్ప వ్యక్తి యేసు ప్రభువుని పట్టుకుని వెళ్ళిపోతే వెళ్ళలేదు ప్రభుతో. ఇప్పుడు ఏం చేస్తాడ? దూరం నుండి యేసు ప్రభుకి ఏమవుతుందో చూద్దాం అనుకున్నాడు. అంటే ఇప్పుడు ఏమైపోయాడు? యేసు ప్రభుకి దగ్గరికి ఉండవలసిన వ్యక్తి దూరం అయిపోతా వచ్చాడు. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎప్పుడు పతనం అయిపోతా తెలుసా? ఒక వ్యక్తి ఎప్పుడైతే పడిపోతా తెలుసా? అది అయిపోయింది మూడోది. ఇప్పుడు నాలుగోదో చెప్తూ ఉన్నాను. ఎప్పుడు తెలుసా అండి తను పతనం అయిపోయేది? యేసు ప్రభుకి దూరంగా బ్రతికినప్పుడు. దేవునికి దూరంగా బ్రతికినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం పతనమైపోద్ది. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు. జీవితం అంత కష్టంగా ఉంటుంది. అన్నీ నష్టాలే, వేదనలే, చివరికి నిత్య నరకమే. చచ్చిపోతే భూమి మీద నరకానికి పోవటమే. కారణం ఏంటంటే ప్రభుకి దూరంగా బ్రతకటం. అసలు ప్రభుకి దూరంగా బ్రతికేవాడు తన ప్రార్థన కూడా ఆయన సన్నిధి చేరుతుందండి. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట రాయబడింది. తీరే రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురచగాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చేసినాయి. ఎప్పుడైతే ప్రభుకు దూరం అయ్యావో, నువ్వు పాపానికి దగ్గరయ్యో, ఈ పాపం ఏం చేస్తుందంటే ప్రభు యొక్క సహాయం రాకోకుండా ఈ పాపము నీకు అడ్డుకుంటా ఉంది. ఆయన రక్షించే దేవుడే, ప్రార్థనలకించే దేవుడే, మేలు చేసే దేవుడే, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడే. కానీ కారణం ఏంటంటే నువ్వు దేవునికి దూరం అయిపోయో, ఈ దూరాన్ని బట్టి నువ్వు పాపానికి దగ్గరయ్యో, నీ పాపాన్ని బట్టి ఆయన యొక్క సహాయం నీకు రాకుండా నీ పాపమే అడ్డుకున్నట్టు ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రభుకు దూరం అయిపోతే ఏమైపోతారు? చదవండి ఇప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం. దూరంగా వెంబడిస్తున్నాడు కదా, దూరమైన వ్యక్తి ఏమైపోతాడు? చదవండి. చూచి అంటే ఇప్పుడు అక్కడ కొంత సమూహం ఉన్నారు బయట, యేసుప్రభుని ద్వేషించేటిన వారు, యేసుప్రభుని ఆ శిలువ మరణానికి అప్పగించడానికి ఇష్టపడినటువంటి గుంపు, వ్యతిరేకుల గుంపు బయట ఉంటే ఆ గుంపు దగ్గరికి పోయాడు. అక్కడ చిన్నది ఇక్కడ పేతురు గారితో మాట్లాడుతుంది. ఇంకా క్లియర్గా ఉండి చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 18 చదవండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 18 వచనం.
దాసులను బంట్రౌతులను మంట వేసి చలి కాచుకొనుచుండగా పేతురును వారితో నిలబడి చలి కాచుకుంటున్నాం. యేసుప్రభు దూరమైన వ్యక్తి యేసుప్రభును ద్వేషించి యేసుప్రభువును అప్పగించడానికి ఇష్టపడిన గుంపులో చేరి వారితో సహవాసం చేస్తున్నాడు చలి మంట దగ్గర. చలి పెడతాను ఏం చేశాడు ఇప్పుడు? చలి కాసుకోవడానికి ప్రభువుకు శత్రువులుగా ఉన్న వారితో కలిసిన వాడిగా మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని దూరం అయిపోతాడో, లోకంలో పాపానికి దగ్గర అయిపోతాడో, దేవుని ద్వేషించేటి వారికి దగ్గర అయిపోతాడు. తద్వారా అతని జీవితం ఏమైపోద్దా అంటే కొరింథీ రాసిన మొదటి పత్రికలో 15:33 రాయబడి ఉంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని. ఎప్పుడైతే దుష్టులతో సాంగత్యం ప్రారంభమవుద్దో, బాగా గమనించండి, ఒక వ్యక్తి దేవుని దూరం అవుతుందంటే పాపాన్ని దగ్గర అవుతాడు. పాపాన్ని బట్టి దుష్టులతో సహవాసము ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే దుష్ట సహవాసం చేస్తాడో అక్కడ రాయబడిన మాట, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయను. కాబట్టి ఇప్పుడు అతని జీవితంలో చూసారా, తన మంచి నడవడి కూడా చెడిపోయింది. తను పడిపోవడానికి గల కారణం ప్రభువుని దూరంగా వెంబడిస్తూ ప్రభువు శత్రువులుగా ఉన్నటువంటి వారికి దగ్గర అయిపోయాడు. ఇంకా యాకోబు పత్రికలో కూడా ఉంటుంది 4:4 ఈ లోకముతో స్నేహము, దేవునితో వైరము. ఏ వ్యక్తి అయినా దేవుని దూరం అయిపోయి లోకాన్ని దగ్గరగా జీవిస్తూ ఉన్నాడంటే ఈ లోక స్నేహము తను ఏం చేస్తుంది తెలుసా? దేవునికి శత్రుత్వం తెచ్చిపెడుతుంది. దేవునికి శత్రువు అయితే భూమి మీద బ్రతకగలవా? దేవుని శత్రువులుగా జీవించి భూమి మీద ఎవరు బ్రతకగలడు? కోరహు తన అనుసరులు ఏం చేశారండి? మోషేకు అహరోనులకు విరోధంగా పలికి దేవునికి విరోధంగా జీవించిన కారణం చేత భూమి నెరల విడిచి ఏమైపోయింది? మింగేసింది. దేవునికి విరోధంగా బ్రతికి ఎవరు జీవించగలరు ఈ లోకంలో? కాబట్టి ఈ లోక స్నేహము, దేవునితో వైరము. జాగ్రత్త. దేవుని దూరం అయిపోయి లోకంతో స్నేహం చేస్తున్నావా? పాపంలో జీవిస్తూ ఉన్నావా? చెడు జీవితాన్ని కలిగి ఉంటున్నావా? నువ్వు శత్రువు అయిపోయావు దేవుడికి. నువ్వు దేవుని శత్రువు అయిపోతే ఈ సృష్టి నీకు వ్యతిరేకం అయిపోద్ది. ఇందాక చెప్పుకున్నావు యోనా ఒక విధంగా చెప్పాలి, దేవుని మాటకు అవిధేయుడిగా వెళ్తున్నాడు అంటే ఎలా వెళ్తున్నాడు? శత్రువుగానే వెళ్తున్నాడు. సముద్రమే వ్యతిరేకం అయిపోయింది, అవలేదా? సృష్టి వ్యతిరేకం అయిపోద్ది నీవు దేవునికి వ్యతిరేకం అయిపోతే. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. పేతురు పడిపోవడం గల 4 కారణం అంటే దేవుడు దూరం అయిపోయాడు, లోకానికి దగ్గర అయిపోయాడు. ఇది 4వ కారణం. ఒకసారి మనం పరీక్షించుకుందాం. నిజంగా దేవుని దగ్గరగానే మనం బ్రతుకుందా? లోకానికి దగ్గరగా ఉందా? లోకానికి దగ్గరగా ఉన్నామంటే నీవు పరిశుద్ధుడు, భక్తి కలిగినవాడు అని అనుకోవద్దు. పరిశీలన చేసుకుందాం. ఇక 5వది మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 26:70 నుండి. నువ్వు చెప్పు సంగతులు నాకు తెలియదని అందరి ఎదుట అనేను. ఏమండి, యేసు ప్రభు ఏమో ఈ రాత్రి మీరు అందరు నా విషయం అభ్యంతరపడతారయ్యా అని చెప్పారు. అలా కాముకుంటే అలా గొడవ లేకపోయినాం. కానీ ఏమన్నాడు? వీళ్ళందరూ అభ్యంతరపడిన అన్నాడు. ఇది కోడి పోయికి ముందే 3 ముమ్మారు నువ్వు అబద్ధం ఆడతావయ్యా అని ప్రభు చెప్పేశారు. చెప్పేసిన తర్వాత నాగాడా నీ కొరకు చావలసిన చత్తను కానీ నువ్వెవరో తెలియదని మాత్రం అన్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమన్నాడు? యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు బాబోయ్ అన్నాడు. సరే అండి, అతని జీవితం ఏమైపోయిందా? చాలామంది జీవితాల్లో ఇలాగే బతుకుతున్నారు. ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా బతుకుతున్నారు. ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నట్లుగానే వారి జీవితంలో వారు బ్రతుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అబద్ధం ఆడాడు. మనం ఏమనుకుంటామంటే అబద్ధమే కదా అనుకుంటాం. ఎందుకంటే పేతురు కంటే ఈనాటి క్రైస్తవ సమాజంలో వ్యక్తులు ఇంకా ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నారు లేదండి. అన్యుల గురించి నేను మాట్లాడను. వాళ్ళు ఆడతలేదంటే ఇది మనకు అనవసరం. ఎందుకంటే వాళ్ళ జీవితమే రక్షణ మార్గం లేదు కాబట్టి. రక్షించబడ్డామని చెప్పుకుంటూ క్రైస్తులుగా పిలువబడుతూ దేవుని ఆరాధించిన ఆరాధకులుగా ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మన జీవితాల్లో అబద్ధాన్ని చాలా సులువుగా మనం తీసుకుంటే ఒక చిన్న అబద్ధం మనం చూడగలం. బైబిల్లో ఏమైపోయింది తెలుసండి? అననీయ సప్ఫీరాల మరణానికే కారణమైంది. ఇప్పుడు చచ్చిపోతలేదు కదండి అనుకున్నావేమో. సంఘ ప్రారంభంలో సంఘాన్ని భయం కలగడానికి పబ్లిక్గా వాళ్ళు
ఆ శిక్షను మరి భరించినట్లుగా దేవుడు వారికి అనుమతించాడు. కానీ నేటి దినాల్లో మనల్ని ఇంకా బ్రతికిస్తున్నాడు కృప చూపించి మనం ఇంకా రక్షించబడాలని. కానీ ఒక రోజు వస్తుంది, ఇక అప్పుడు అవకాశం ఉండదు. తీసుకెళ్ళి నేరుగా నరకంలో పడేడా మాట్లాడేటండి. మీరు అనుకున్నారు అబద్ధం చాలా చిన్న విషయం అండి అనుకున్నాం. ఎన్ని అబద్ధాల్లో జీవితాల్లో. ఒకసారి మనం చూస్తే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15 వచ్చిన చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15 వచ్చిన. ఇప్పుడు మనకు కావలసిన మాట మింగేస్తున్నారు. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉంటాడు. అంటే ఎక్కడ ఉంటాడు? నరకంలో ఉంటాడు. పరలోకంలో ప్రవేశించే అర్హత అబద్ధికుడికి లేదు. అర్థమవుతుందండి? ఎంతకాలం మందిరానికి వచ్చాం, ఎంతకాలం ప్రభువును సేవించాం, ప్రభు బలంలో ఏకీపించాం, ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోయాం, దీర్ఘ ప్రార్థన చేసాం, ఆరాధన చేసాం, పాటలు పాడాం, వర్తమానాలు చెప్పాం, ఇంత భక్తిగా బ్రతికాం, నాకు నరకమా అని అనుకుంటున్నాం. కానీ చిన్న అబద్ధం నీ జీవితాన్ని నరకానికి తీసుకెళ్ళిపోద్ది. బయట ఐడియా కంపెనీ వారు ఒక నినాదం ఉందండి, ఒక చిన్న ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని చెప్పి వాళ్ళు ఆ స్లోగన్ పెట్టారు. అది పాపులర్ అయిపోయింది. మరి ఆ ఐడియా వాళ్ళ జీవితాన్ని మార్చిందో లేదో తెలియదు, కానీ ఒక చిన్న అబద్ధం మన జీవితం నరకలో పడిపోవడానికి దోహదపడుతుంది. బాగా గ్రహించండి. చాలామంది జీవితాల్లో తోటి వ్యక్తులతో అబద్ధాలు, సంఘంలో అబద్ధాలు. అంతెందుకండి, ప్రార్థనా కొడుకు రాలేదే అని అడిగితే కూడా యథార్థంగా చెప్పలేని పరిస్థితులు. అబద్ధికులు కాదా? కాబట్టి అబద్ధం అనేటువంటి ఈ చిన్న విషయమే పేతురు పడిపోవడానికి కారణమే. చదవండి 74 చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 74 వచ్చి చదవండి. ఏం చేస్తున్నాడంటే పేతురు గారు, ఆ మనుషుని నేను ఎరుగునని చెప్పి శపించుకుంటకును ఒట్టు పెట్టుకుంటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. ఏం చేస్తానంటే అండి, ఒట్టు పెట్టేసుకున్నాడు. అయ్యి బాబోయ్, యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్పి అబద్ధం ఆడుతూ తనను తాను ఏం చేస్తాను చెప్పండి, శపించుకున్నాడు. ఇది పేతురు గారి యొక్క జీవితం. పేతురు పడిపోవడం గల కారణాలు ఒక 5 మీకు జ్ఞాపం చేశాను. పేతురులో ఉన్నాయని చెప్పి మీరు అనుకున్నారు, కానీ అనుదినము ప్రతి క్రైస్తవుని జీవితంలో ఇవి ఉంటానే ఉన్నాయి. ఒకసారి మనం పరీక్షించుకుందాం. పేతురు గొప్పవాడుగా ప్రదర్శించుకున్న కారణం చేత పడిపోయాడు. రెండోది, మెలకువతో ఉండి ప్రార్థన జీవితము లేని కారణం చేత పడిపోయాడు. మూడోది, తొందరపాటు నిర్ణయంతో మలుకు చెవి నరికేసి పడిపోయాడు. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. నాలుగోది, ప్రభుకు దూరం అయిపోయి లోకానికి దగ్గరైపోయాడు. ఐదోది అండి, యేసుప్రభు ఎవరో తెలియదని సులువుగా అబద్ధాలు ఆడుతున్నాడు. ఇక్కడ దేవుని పిల్లలుగా అబద్ధాన్ని ప్రేమించి అబద్ధం జరిగించే ప్రతి వ్యక్తి కూడా నువ్వెంత ప్రభువు రక్తంలో కడగబడిన వ్యక్తి అయినా నరకానికి వెళ్ళిపోతే జాగ్రత్త అని వాక్యం చెప్తుంది. పరిశీలించేసుకుందాం. పేతురు పడిపోయినప్పుడు కూడా చూడండి, ఇక్కడ రాయబడిన మాట మనం చూద్దాం. ఫస్ట్ మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనంలో, కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలకు పోయి సంతాపపడి. ఇదండి పేతురులో ఉన్న మంచి లక్షణం. మరలా ఏదయ్యా మరలా పేతుర్ని మునుపటి స్థాయిలో తీసుకొచ్చి నిలబెట్టింది? మరలా మునుపటి వలె ప్రభు శిష్యుడిగా ఉండి ప్రభు పరిచయం చేయడానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఇన్ని బలహీనతలతో పడిపోయిన పేతురు అలాగే ఉండిపోక ఎప్పుడైతే కోడి కూసిందో, ప్రభు తన మాట తనకు గుర్తొచ్చిందో, సంతాపడి పశ్చాత్తపడి ఏడ్చి, ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నేను పాపని, నేను తప్పిపోయని చెప్పి, ప్రభు నేను ఎంత అసహించానో, ఎంత గర్వించానో, ఎంత అబద్ధికుడిగా బ్రతికానో, ఎంత నేను శపించుకున్నానో ప్రభువా క్షమించని తన స్థితంతా ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాడు. ఇదే పశ్చాత్తాపం. ఈనాడు చాలామంది పశ్చాత్తాపం లేని కారణం చేత మరలా నూతనపరచబడలేకపోతున్నారు. ప్రియుడా, ఈ పశ్చాత్తాపం ఇస్కరియోతు యోధాలో లేదు. అంటే అక్కడ పశ్చాత్తాపడినట్టు ఉంది కదండి అంటారేమో. ఎక్కడ పశ్చాత్తాపడ్డాడు తెలుసా? నేను ఆయన అప్పగిచ్చాను కాబట్టి ఇగో మీకు ఇచ్చేస్తున్నాను,
అని ప్రధాన యాజకుల దగ్గర పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రభు దగ్గర పశ్చాత్తాపడలే. కాబట్టి ఒకవేళ నువ్వు మనుషుల దగ్గర అన్నావేమో, కానీ దేవుని దగ్గర నీ పాపాలను ఒప్పుకోకపోతే, నీ బలహీనతలను నువ్వు సరి చేసుకోకపోతే, దేవుడు ఎందుకు మనకు అమలోనికి వాక్యం తీసుకొస్తున్నాడు అంటే మనలో కూడా బలహీనతలు ఉన్నాయి. వాటిని మనకు చూపించి ఆ బలహీనతల నుంచి మనం విడుదల పొంది పశ్చాత్తాపడితే ఆయన మళ్ళీ మరొకసారి మనల్ని కడిగి పవిత్రపరిచి ఆయన బిడ్డలుగా చేసి మనల్ని మరలా ఆయన సన్నిధిలో మనం నిలబెట్టుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మరలా ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభు దగ్గర నీ జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటావా? ప్రభులలో ప్రభు శరీరక్తలు ఏకీవించక పూర్వము మనల్ని మనం పరీక్షించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. కానీ పరీక్షించుకునే సమయంలో నీలో ఆయనలో అయితే 5 చెప్పాం, నీలో ఎన్ని ఉన్నాయో. కొంతమంది జీవితంలో 55 ఉండొచ్చు అండి. 5 కదా, ఎన్ని ఉండొచ్చు? 55 ఉండొచ్చు. అంటే 55 ఉంటాయా అనుకుంటున్నట్టు చూస్తున్నారు. 55 కాదు ప్రశాంత్, 555 కూడా ఉండొచ్చు. ఉండొచ్చు కదా, లెక్కలేనని ఉండొచ్చు అండి. ఎందుకంటే మనుషుని యొక్క జీవితంలో ఎన్ని పాపాలు. కాబట్టి ప్రభు మన జ్ఞాపకాన్ని తెచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అప్పుడు ప్రభు మన సహాయము చేస్తారు. బైబిల్లో మాట ఉంది, కొరింథీ రాసిన 2వ పత్రికలో 7వ అధ్యాయం 10వ వచనంలో, దైవ చిత్తానుసారం దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కోడి కూసిందండి. యేసు ప్రభు యొక్క మాట గుండెల్లో పడుచుకున్నట్టు అయింది. ఆ కోడికొస్తే ప్రభు మాటగా గుర్తెరిగాడు. పీడ అనేక పర్యాయాలు దేవుడు తన దాసుల ద్వారా కోడి కోతలాగా వాక్యం దగ్గర తీసుకొస్తున్నాడు. గుచ్చుకోవద్దా? నీ వాక్యం నీ హృదయంలో గుచ్చుకుందా? దేవుడిని సంధిస్తూ ఉండగా నీ జీవితంలో మార్పు వస్తుందా? వస్తే ధన్యుడు. పశ్చాత్తాప హృదయంతో మన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకుని ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు బలలో మనము ఏకీభించేవారుగా నిలబడలొద్దా? సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట ఉంది, అతిక్రమములను దాచిపెట్టేవాడు వద్దడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును అంటాడు. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? దాచుకోవాలా ఒప్పుకోవాలా? ఒప్పుకోవాలి. మన ప్రతి బలహీనత ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడే మన జీవితంలో ప్రభు కార్యాలు చేస్తారు. తప్పిపోయిన కుమారుడికి మరలా పూర్వస్థితి ఎలా వచ్చింది చెప్పండి? తండ్రి దగ్గర ఒప్పుకున్నందువల్ల వచ్చిందా? ఒప్పుకోకుండా తండ్రి వెళ్ళిపోయి పందుల దగ్గర తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకున్నాడా? ఒప్పుకుంటే మరలా పూర్వస్థితి ఇచ్చాడు. ఇప్పుడు మరలా పేతురు ఒప్పుకున్నాడు కదా, పేతురు ఒప్పుకున్న కారణం చేత, పశ్చాత్తాపడిన కారణం చేత మరలా దేవుడు పేతురుని అంగీకరించి అండ్ అపోస్తలత్వంలో తనను కొనసాగింపజేసి ఉన్నతమైన పరిచర్య కొరకు దేవుడు నియమించాడు. మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో 19వ వచనం అంటాడు, పరలోకపు రాజ్యపు తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నానన్నాడు. అసలు ఎంత గొప్ప ఆధిక్యత పేతురికి ఇచ్చాడండి. ఎందుకంటే దేవుడు తెలుసు పడిపోతాడు, మరలా తిరిగి సరి చేసుకుంటాడో అప్పుడు నేను వాడుకోవాలని చెప్పి ఆయన అన్నాడు. అందుకే యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో 15వ వచనంలో యేసుప్రభు అంటాడు, ఆయన శిలువ మరణానికి అప్పగించబడి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 21వ అధ్యాయంలో శిష్యుల్ని కలిసినప్పుడు ఇప్పుడు పేతురుతో మాట్లాడుతూ అని అంటాడు. ఏమంటాడు అక్కడ? సీమోను, నీవు నన్ను ఎక్కువ ప్రేమించున్నావా అని అడుగగా, అవును ప్రభువా ఎరుగుదు అని చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుమని అంటే ఏం చెప్తున్నాడండి? సంఘానకాయ్ మరలా దేవుడు బాధ్యత అప్పగిస్తున్నాడు. ఎప్పుడు తెలుసా? తన జీవితంలో పశ్చాత్తాపడిన తర్వాత ప్రభు మరలా ఆ యొక్క యోగ్యతను ఇస్తున్నాడు. ఎవరైనా సరే ప్రభు దగ్గర నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు మరలా నీ స్థితిలో పూర్వస్థితిని తీసుకొచ్చి ఆయన తన చేతిలో నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు వాడుకోవడానికి ఆయన ఎప్పటికీ సంసిద్ధుడిగా ఉన్నాడు. నీవే తడువులు ఆడుతున్నావు, నీవే దూరం అయిపోతున్నావు. కానీ ప్రభు దగ్గరికి వస్తావా? నీ జీవితంలో ప్రభు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. ఎంత చెప్పానే, అన్నయ్య సప్యరాలు చచ్చిపోయారండి. ఎక్కడ చచ్చిపోయారు తెలిసండి వాళ్ళు? ఇదే పేతురు గారి దగ్గర అబద్ధం ఆడి చచ్చిపోయారు. అంటే ఇప్పుడు పేతురు ఎంత పవర్ఫుల్ వ్యక్తిగా అక్కడ నిలబడ్డాడు చూడండి. దేవుడు అంత ఉన్నతమైన స్థితిలోనికి పేతురును దేవుడు తీసుకొచ్చాడు. అపోస్తల గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం చూడగలం. అక్కడ కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు ఆయన మెసేజ్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఎంత ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు వాడుకున్నాడో. దీనంతటి మూల కారణం తెలుసా? పేతురు యొక్క పశ్చాత్తాపం. ప్రియుడా, క్రైస్తవుగా జీవిస్తూ ఉన్నావు,
హృదయంలో పాపం పేరిగిపోయింది కదా, పశ్చాత్తపడతావా? పాపాన్ని విడిచిపెడతావా? ప్రభు దగ్గర మరలా వస్తావా? వస్తే నీ జీవితంలో ధన్యుడు ధన్యురాలు అవుతావు, నిత్య జీవానికి వారసులు అవుతావు. అటు కృపణ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.